ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ పాలన ప్రజలకు ఉపయోగమా, ప్రమాదమా? అందరికీ నమస్కారం. మీ ఫోన్లో వాట్సాప్ ఉందా? అంతే, మీకు ఇప్పుడు ప్రభుత్వం నేరుగా అందుబాటులో ఉన్నట్టే. వాట్సాప్ ద్వారా పథకాల ఫిర్యాదులు అన్నీ ఒకే చోట ఉన్నాయి. వాట్సాప్ ఇప్పుడు కేవలం మెసేజ్ల కోసమే కాదు, ప్రభుత్వ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తోంది. వాట్సాప్ పాలన మనకు మేలా లేదా ముప్పా? ఈ వీడియో చివరికి మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది, కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. గతంలో ఒక చిన్న సమస్యకైనా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మీ ఫోన్లోనే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి, ఒక రైతు తన రేషన్ కట్ అయిందని వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఒకరోజులోనే రిజల్ట్ వచ్చింది. ప్రభుత్వం అధికారులను చేరుకోవడానికి వాట్సాప్ ఎంతో ఉపయోగపడుతోంది. కానీ దీని వెనుక కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఫేక్ న్యూస్ వాట్సాప్ ద్వారా వేగంగా వైరల్ అవుతుంది. ప్రభుత్వ వాట్సాప్ బాట్స్ ద్వారా వ్యక్తిగత డేటా లీక్ అయ్యే ప్రమాదం. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుగా అర్థం చేసుకుని ప్రజలు గందరగోళానికి గురయ్యారు. వాట్సాప్ ద్వారా పాలన మంచిదే, కానీ సరైన అవగాహన లేకుంటే పెద్ద సమస్య అవుతుంది. మీ అభిప్రాయమేమిటి? వాట్సాప్ ద్వారా పాలన మీరు ఉపయోగిస్తున్నారా? ఇది ప్రజలకు మేనా లేదా ప్రమాదమా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి.